తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన కుకట్పల్లి మరియు బాలనగర్ సిసిఎస్ పోలీసులు. ఈ సందర్భంగా బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు. నిందితులు సంపంగి లక్ష్మణ్, గుమ్మడి నాగశంకర్, గుమ్మడి మురళి ముగ్గురు ఒక టీమ్ గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కుకట్పల్లి జయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మధుసూదన్ రావు తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 75 తులాల బంగారు ఆభరణాలు, 175 గ్రాముల పెరల్స్, 157 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక వివో ఫోను, 2 ఒప్పో ఫోన్లు, యమహా FZ వాహనాన్ని రికవరీ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దొంగలను ఎంతో చాకచక్యంగా త్వరితగతిన పట్టుకున్న పోలీసులను అభినందించి రివార్డ్స్ అందజేశారు. ఈ సమావేశంలో బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ముత్తు, డిఐ వెంకటేశం, ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు. గత నెల 29వ తారీఖు ఉదయం 6 గంటలకు మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఏంటంటే 28 అండ్ 29 నవంబర్ నెల ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున కుకట్పల్లి పోలీస్ లిమిట్స్లో ఉండేటువంటి మధుసూదన్ రావు అనబడే ఒక 55 సంవత్సరాల బిజినెస్ మ్యాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. దాంట్లో 82 తులాల బంగారం, అదేవిధంగా కొద్దిగా సిల్వర్, ఒక 15 తులాల సిల్వర్ పోయిందని చెప్పేసి ఆయన నెక్స్ట్ 29 రోజు 10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం మా పోలీస్ సిబ్బంది ఏసీపీ కుకట్పల్లి, SHO కుకట్పల్లి, డిఐ కుకట్పల్లి అండ్ క్రైమ్ స్టాఫ్ అండ్ ఎస్పెషల్లీ సిసిఎస్ సైబరాబాద్ అంటే బాలనగర్ సిసిఎస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈరోజు ఉదయం మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎవరైతే ముగ్గురు అఫెండర్లు ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 82 తులాల బంగారం, అదేవిధంగా 15 తులాల సిల్వర్ కూడా ఇంటాక్ట్గా ఎలా ఉన్నదో అలాగా ఆ సొత్తును రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అఫెండర్లు ఎవరంటే ఎవరైతే మధుసూదన్ రావు కంప్లైంట్ ఉన్నారో ఆయనకి ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ ఒక ఫర్మ్ ఉంది. దాంట్లో ఆయనతో బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వీరిద్దరు ఎవరైతే ఒక 2 డ్రైవర్లు ఉన్నారో వాళ్ళిద్దరూ ప్లస్ ఒక డ్రైవర్ కొడుకు, వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు తరచుగా డబ్బులు తరలిస్తుంటే లక్షలు డబ్బులు తరలిస్తుంటే చూసి వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ఒక పథకం పన్నారు. దాని ప్రకారం ఏంటంటే ఈ మధుసూదన్ రావు అనే వ్యక్తి వాళ్ళ పాప ఆరోగ్య విషయం రీత్యా వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఆయన భార్య కానీ ఆయన కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండట్లేదు. దాన్ని చూసి వీళ్ళు ఒక పనిముట్టు సహాయంతో వీళ్ళ అపార్ట్మెంట్ తలుపు గొళ్ళెం విరగొట్టి లాక్ విరగొట్టి ఆ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి 82 తులాల బంగారం, కొద్దిగా సిల్వర్ తీసుకున్నారు. దాని కిందనే ఇంకా 40 తులాల బంగారం ఉంది. అది కూడా తీసుకునే లోపు పక్కనే అలికిడైంది. ఎదురుగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ శబ్దం విని లెఫ్ట్ శబ్దం విని బాలనగర్ సిసిఎస్ సిబ్బంది, అదేవిధంగా కుకట్పల్లి డిఏ అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించినారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. సో ఎస్పెషల్లీ ఇంట్లో ఉండకుండా ఎవరైతే ఊరికి వెళ్ళడం కానీ లేదా ఎక్కడికైనా చుట్టాలింటికి వెళ్ళడం కానీ, సొంత ఊళ్ళకి వెళ్ళడం కానీ, విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళకి మా సూచన ఏంటంటే మీ ఇరుగు పొరుగు వారికి ఈ సమాచారం తెలియజేయండి. మేము ఉండట్లేదనే విషయాన్ని మీరు లైట్లు వేసుకొని ఇంట్లో ఎవరూ లేరు అనే విధంగా లేకుండా లైట్లు వేసుకొని వెళ్ళడం, సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం, లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం లాంటివి చేస్తే మీకు దొంగతనాల నుంచి రక్షణ ఉంటుంది. అది మా సలహా. థ్యాంక్ యూ.